శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలో ఈరోజు 8వ శ్లోకాన్ని గురించి వివరించుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకుందాం. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనమతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. 7వ శ్లోకంలో పణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత అనేటువంటి శ్లోకంలో ఏమో అమ్మవారి స్థూల రూప వర్ణన జరిగింది. ఇప్పుడు నెమ్మదిగా సూక్ష్మ రూపంలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు శంకరుడు. ఆ తల్లి యొక్క చిరునామా ముందు అడ్రస్ ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకోవాలి కదా. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? సుధా సింధోర్मध्ये సురవిటపివాటి పరివృతే. సుధా సముద్రమునందలి మధ్యప్రదేశంలో ఆ కల్పవృక్షాల వరుసల చేత చుట్టబడినటువంటి మణిద్వీపంలో కడిమి చెట్ల ఉద్యానవనమందు, నీపవృక్షం అంటే కడిమి చెట్లు, ఆ కడిమి చెట్ల ఉద్యానవనంలో చింతామణి గృహే అని అన్నారు. ఆ చింతామణుల చేత నిర్మించబడినటువంటి గృహం. ఆ గృహంలో శివాకారే మంచే, శివాకార మంచమునందు పరమశివ పర్యంక నిలయం, పరమశివుని ఒడిలో అంకసీమలో ఆసీనురాలై ఉన్నావు. అటువంటి నీవు ఎలా ఉన్నావు? చిదానంద లహరి రూపమైనటువంటి, అంటే జ్ఞానానంద తరంగ స్వరూపమైనటువంటి నిన్ను ఏ కొద్ది మంది మాత్రమో సేవించగలుగుతారు కదా, అటువంటి వాళ్ళు నిజంగా ధన్యాత్ములు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో శంకరుడు. ఇందులో ఉండే రహస్య అర్థం ఏమిటి? సుధా సింధువు అంటే, సుధా అంటే అమృతము, మృతము లేనటువంటిది అమృతం. ఆ అమృతమే ఒక సముద్రంలాగా ఉన్నది. ఆ సముద్ర మధ్యంలో సురవిటపివాటి పరివృతే. సురవిటపివాటి అంటే కల్పవృక్షాల సమూహం. ఈ కల్పవృక్షాలు అంటేనే ఏమిటి? అందరి కామనలను, అందరి కల్పనలను కూడా తీర్చేటువంటివి. అంటే ఎంతోమంది అనంతంగా ఉండేటువంటి, అసంఖ్యాకంగా ఉండేటువంటి భక్తులంతా కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు అమ్మవారిని. ఆ కోరికలని ఏ విధంగా తీరుస్తుంది అమ్మ? ఈ కల్పవృక్షాల ద్వారా తీరుస్తుంది. అంటే కోరిన వాటిని కల్పించగలిగినటువంటి ఆ వృక్షాలన్నీ కూడా ఆ తల్లిని పరివేష్టించి ఉన్నాయి. ఆ తర్వాత మణిద్వీపము. ఆ మణిద్వీపం అంటే ఏమిటి? మణి అంటే స్వయం ప్రకాశకత్వం కలిగినటువంటిది. ఒక మణిని ఎలా గుర్తిస్తాము? దాని కాంతి చేత గుర్తిస్తాం. అటువంటి స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి దానినే మణి అని చెప్పిన అంటాం. ఇటువంటి మణులతో కూడినటువంటి ద్వీపం అది. ఆ ద్వీపము అని కూడా ఎందుకన్నారు? మణిద్వీపము అని చెప్పిన అన్నారు. ద్వీపము అంటే ఏంటి? చుట్టూరా జలం ఉండి మధ్యలో ఒక ప్రదేశం కనుక ఉన్నట్లయితే దాన్ని ద్వీపము అంటాం. మణిద్వీప కల్పము అని చెప్పిన అనలేదు ఇక్కడ. ఆ ద్వీపం ఎందుకన్నారు? ఆ జలాన్ని ఎందుకు ఇక్కడ పేర్కొంటూ ఉన్నారు అంటే, జలము సృష్టి ప్రక్రియకి చాలా ఆధారభూతమైనటువంటిది. చూడండి, ఇంతకుముందు కూడా మన దేశంలో కానీ ఎక్కడైనా సరే ఆ నదుల వెంబడి ఆ జలప్రవాహం, మంచి జలప్రవాహం ఉండేటువంటి నదుల తీరాల వెంబడి మాత్రమే అనేక నగరాలు ఆవిర్భవించినాయి మనకి. అందుకని ఇక్కడ మణిద్వీపము, చుట్టూరా జలం ఉన్నది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అక్కడ ఎటువంటి వృక్షాలు ఉన్నాయి అక్కడ అంటే, నీప వృక్షాలు అంటే కదంబ వృక్షాలు, లేకపోతే వీటినే కడిమి చెట్లు అని కూడా అంటారు. ఈ కడిమి చెట్లను ఎందుకు చెప్పారు? ఇంకొక చెట్టు ఏదైనా చెప్పచ్చు కదా అంటే, రహస్యం ఏమిటి అంటే, కడిమి చెట్లు కనుక చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లయితే, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వర్షాన్ని కురిపించడానికి ఉపయోగపడతాయి. ఇటండి ఎంత సైన్సు, ఎంత విజ్ఞాన శాస్త్రం ఇక్కడ పెట్టారో చూడండి. పర్యావరణం అనేటువంటిది చక్కగా ఉండాలి అంటే ఎటువంటి వృక్షాలు మనం పెంచుకోవాలో కూడా ఇక్కడ సూచనప్రాయంగా చెప్తూ ఉన్నారు. అందుకని ఆ వర్షధారలు కురిపించేటువంటి తత్వం వాటిలో ఉన్నది కాబోలు. ఇక చింతామణి గృహం. చింతామణి అంటేనే అన్ని చింతలను కూడా తీర్చేటువంటిది. ఒక చింతామణి చాలు, ఒక మణి చాలు ప్రపంచంలో ఉండేటువంటి భక్తుల కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి. అటువంటిది ఆ తల్లి గృహం మొత్తము కూడా చింతామణులే. ఎన్నున్నాయో అసంఖ్యాకంగా ఉన్నాయి. అటువంటి చింతామణి గృహాన్ని ఎవరు వెలిగించగలరు? ఎవరు ప్రకాశం చేయగలరు? ఆ తల్లి స్వయం ప్రకాశకత్వమే
ఆ చింతామణుల నిండా కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది. ఇంకా శివాకారే మంచే, ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం. శివాకారే అంటే ఒక అర్థం ఏంటంటే శివ అంటే మంగళ స్వరూపిణి, శుభ స్వరూపిణి అని ఒక అర్థం. ఆ మంగళప్రదమైనటువంటి ఆ సింహాసనం మీద లేకపోతే ఆ బల్ల మీద అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక మంచే అంటే మంచము, శివాకారే మంచే, శివుణ్ణే ఆకారంగా కలిగినటువంటి ఒక మంచం మీద. ఆ ఒక మంచము అంటే ఏంటి, 4 కోళ్ళు ఉండాలి, మధ్యలో ఒక బల్ల ఉండాలి, అంతే కదా. ఈ 4 కోళ్ళు కూడా విశేషం ఉన్నదండి. 4 శక్తులతో కూడినటువంటి 4 కోళ్ళు ఇవి. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు, ఈ నలుగురు కూడా 4 కోళ్ళుగా ఉన్నటువంటి మంచం. మధ్యలో బల్ల ఎవరు అంటే సదాశివుడు. ఇటువంటి అద్భుతమైనటువంటి మంచం మీద ఆ తల్లి కూర్చుని ఉన్నది. ఆ తల్లి ఎవరితో కలిసి ఉన్నది? పరమశివ పర్యంక నిలయే, పరమశివుడు మళ్ళీ అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఆయన యొక్క వామాంక భాగంలో అంటే అంకసీమలో ఒడిలో ఈ తల్లి కూర్చుని ఉన్నది. శివశక్తుల సంగమ స్థానం అన్నమాట. దీనిలో ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు అంటే ఇక్కడ సృష్టిలో నిరంతరము కూడా ఒక 5 పనులు జరుగుతూ ఉంటాయండి. వీటిని పంచకృత్యాలు అని అంటాం. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఇవి ఎప్పుడో జరిగేటువంటివి కాదు, అనుక్షణము కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన శరీరమే చూసుకోండి. పుట్టినప్పటి నుంచి ఒకలాగే లేం కదా మనము. శరీరం వృద్ధి పొందుతూ ఉన్నది. ఒక కణంతో ఉండేటువంటి శిశువు అనేక కణాలుగా తల్లి గర్భంలోనే పెరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనేక కణాలుగా విజృంభించింది, బాగా పెరిగింది. తర్వాత కణాల విచ్ఛిత్ అనేటువంటిది శిథిలమైపోతూ ఉంటాయి. ఆ కణాలు వృద్ధాప్యం వస్తుంది, చివరికి ఏ అవయవం కూడా పనిచేయదు. సరే, ఇదంతా పక్కన పెట్టినా కూడా మనం లేచింది మొదలు కూడా ఏదో ఒక పని మొదలు పెడతాం. ఇది సృష్టి కార్యము అందాం. ఇది బ్రహ్మ యొక్క శక్తి సృష్టి కార్యము. దాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాం కదా. ఆ పనిని మొదలుపెట్టి అలాగే వదిలేయం కదా. అందుకని ఆ ముందుకు సాగిస్తూ ఉండేటువంటి కార్యమే ఇది పోషణ శక్తి, స్థితికారకత్వము అని చెప్పి నేను అంటాం. దీనికి విష్ణువుని ఇక్కడ సింబాలిక్గా తీసుకున్నారు. సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది. ఈ ప్రొద్దున చేసినటువంటి అలసటతో శరీరం అంతా కూడా ఏమవుతుంది, నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు ఈ ప్రొద్దున చేసినటువంటి పనులన్నింటికీ కూడా శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా దోహదపడ్డాయి కదా. అంతవరకు యాక్టివ్గా ఉండేటువంటి అవయవాలు, శరీరము అన్నీ కూడా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా నిద్రావస్థకి జారిపోతాయి. ఆ నిద్రావస్థకి జారిపోయినప్పుడు ఏమైంది, ఇది లీనమైపోయినాయి. అవి పని చేయకుండా వాటి అస్తిత్వాన్ని తాత్కాలికంగా కోల్పోయినాయి. ఇది లయము అంటే లీనమైపోవటం. కాసేపటికి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అసలు మనసు కూడా పనిచేయదు, మొత్తము కూడా తిరోధానం అయిపోతుంది. మళ్ళీ తిరిగి అనుగ్రహం అంటే ఏమిటి, ఇంతకుముందు మనం ఏ కార్యాలని అనుసరించి మళ్ళీ తిరిగి గ్రహించి వాటిని గుర్తుకు తెచ్చుకొని లేస్తూ ఉన్నామో ఇది అనుగ్రహము, అంతే కదా. లేవగానే మళ్ళీ నిన్నటి కార్యాలు, మనం ఎవరు ఏంటి, మన అవయవాలన్నీ క్రమంగా పనిచేస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ప్రతి వాడిలో కూడా ఈ పంచకృత్యాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి సంబంధించింది అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక బ్రహ్మాండంలో కనుక చూసుకున్నట్లయితే దానికి ఒక మహాశక్తి అంటూ ఉండాలి. ఆ మహాశక్తి వీటినన్నిటినీ కూడా, ఇన్ని ప్రాణులని, ఇన్ని ఖగోళంలో ఉండేటువంటి అనేక గ్రహాలని, నక్షత్రాలని, వీటన్నింటినీ కూడా నడిపిస్తూ ఉండేటువంటి మహాశక్తి. ఇటువంటి మహాశక్తి పంచకృత్య పరాయణ, ఇటువంటి మహాశక్తి పరమశివుని పర్యంకంలో ఆసీనురాలై ఉన్నది. ఇక్కడ పరమశివుడు ఎవడు అంటే ఈ పరమశివుడు శివుల ఏకత్వ స్థానము. అది అంటే పరమశివుడేమో అవ్యక్తంగా ఉంటాడు, శక్తి ఏమో వ్యక్తంగా ఉంటుంది. ఇది ముందు తెలుసుకోవాలండి. అంటే ఈ శక్తి స్వరూపమే ప్రకృతిగా ఇంత పెద్ద విశ్వంగా ఆవిర్భవించిందనమాట. విస్తరించినటువంటి ప్రకృతి మొత్తము కూడా విశ్వమంతా ఏమో తల్లి స్వరూపము, దాని లోపల ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపమేమో శివుడు. వీళ్ళిద్దరూ ఎలా కలిసిపోయినారు అంటే పాలు పంచదారలాగా. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే, పాలలో కలిసిపోయినటువంటి పంచదారని మళ్ళీ తిరిగి చూపించాలి అంటే చాలా కష్టసాధ్యం. శివుడు శక్తి అక్కడ మహాశక్తులు కాబట్టి వాళ్ళు ఏకత్వ స్థితిలో ఉంటారు. ఆ శక్తి మనలో లేదా చెప్పండి? మనలో ఉండేటువంటి ప్రతి ఇంద్రియానికి అంతో ఇంతో శక్తి ఉన్నది కదా.
కంటికి చూసే శక్తి ఉన్నది, చెవులకి వినే శక్తి ఉన్నది, నోటికి మాట్లాడే శక్తి ఉన్నది, నాసికకి వాసన చూసే శక్తి ఉన్నది. ఆ శక్తి అని ఎందుకంటూ ఉన్నాము? ఇదంతా కూడా ఈ ముక్కు నుంచి ఘ్రాణ శక్తిని, నోటి నుంచి మాట్లాడగలిగినటువంటి శక్తిని, చెవుల నుంచి వినికిడి శక్తిని తీసి అవతల పెట్టి నాకు చూపించండి అంటే ఎవడైనా చూపించగలరా? లేదు కదా. కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడు ఏకంగానే ఉంటాయి. ఒకటి అవ్యక్తంగా ఉంటుంది, పని చేయటానికి ఒక ఇంద్రియం మాత్రం బయటికి మనకు కనపడుతూ ఉంటుందంతే. ఈ ఉదాహరణనే మనం గుర్తు కనుక పెట్టుకున్నట్లయితే ఇది శివశక్తుల ఏకత్వ స్వరూపము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది సూక్ష్మ రూపాన్ని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ శ్లోకంలోనే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం, అటువంటి నీవు ఎట్లాంటి దానివి, చిదానంద లహరీం అనేటువంటి పదంలో అసలు కీలకం ఉన్నదండి. ఇక్కడ అమ్మవారి మంత్రం ఇది, చిదానంద లహరి. ఆ తల్లి చిత్స్వరూపిణి. చిత్ అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానమే లహరిగా అంటే తరంగాలుగా మొత్తము కూడా ఆ శక్తి తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. దీనికి బీజాక్షరం కూడా ఇందులోనే పెట్టారు, లహరీం. అది వెంట అంటే లహరీం, హ్రీం హ్రీం అని వచ్చేస్తూ ఉందా? అక్కడ హ్రీంకారము మళ్ళీ ఈంకారము రెండూ కూడా అమ్మవారి యొక్క బీజాక్షరాలు. అందుకని ఆ చిత్స్వరూపిణమైనటువంటి నిన్ను, హ్రీంకార స్వరూపిణమైనటువంటి నిన్ను, ఆ ఈంకార స్వరూపిణమైనటువంటి నిన్ను అంతర్ముఖంగా ఎంతమంది ధ్యానించగలుగుతారమ్మా? ఏ కొద్ది మంది మాత్రమో తెలుసుకోగలుగుతారు. భజంతి త్వాం ధన్యాః కతిచన. ఏ కొద్ది మంది మాత్రమో నిన్ను భజించగలుగుతారు కదా, నిన్ను తెలుసుకోగలుగుతారు కదా. భాష్యంగా చూస్తే తెలియదు ఇవన్నీ కూడా. అంతర్ముఖ సాధన చేసేటువంటి యోగులు చాలామంది ఉంటారు. కొంతమంది ఏకాంతంగా కూర్చొని వాళ్ళు ఆ భూమధ్య స్థానంలో తన దృష్టిని మొత్తాన్ని కేంద్రీకరించి ఈ శరీర ఇచ్ఛ అనేటువంటిది లేకుండా శీతవాతాదులన్నీ కూడా తట్టుకొని స్థిరమైనటువంటి బుద్ధితో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, అంతర్ముఖ సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరో ఏ కొద్ది మంది మాత్రమో చూడగలుగుతారు. అటువంటి వాళ్ళు ధన్యులు కదమ్మా అని చెప్పి అంటూ ఉన్నారు ఇక్కడ. దీన్నే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని అంటాడు. ఎంతోమంది సాధన చేస్తూ ఉంటారయ్యా, వేల కొలది మంది. అయితే వాళ్ళలో ఏ ఒక్కడు మాత్రమో ఆ సాధనలో కొంచెం పరిపక్వ స్థితికి వస్తాడు. యతతామపి సిద్ధానం, వాడు ఆ విధంగా సాధన చేసి సిద్ధుడైన తర్వాత కూడా కశ్చిన్మాం వేత్తి తత్వతః, ఎవడో ఒక్కడు మాత్రమే ఆ విధంగా నా సంపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కృష్ణుని తెస్తున్నారు అమ్మవారిని చెప్తూ అంటే ఏదైనా ఒకటేనండి, తత్వం మూలతత్వం అనేటువంటిది ఒకటే. ఇక్కడ అమ్మవారి రూపంలో మనం అనుకుంటున్నాం, సౌందర్య లహరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అమ్మవారి తత్వాన్ని చెప్తాం. అదే అక్కడ కృష్ణతత్వం భగవద్గీతలో చెప్పింది కూడా మొత్తం ఇదే. అందుకని ఆ రూపాలు మనకి అవతారాలు తేడాగా ఉండవచ్చు. ఇదంతా కూడా ఎందుకు ఇంత పెట్టారు అంటే మనకు అర్థం కావటానికి. అందుకని శంకరులు ఎంతో దయతో ఈ శ్లోక రూపాల్లో నిక్షిప్తం చేసి మహత్తరమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపం నుంచి తల్లి మంత్రం కూడా ఇందులోనే పెట్టేశారు, చిదానంద లహరీం అని చెప్పి. ఈ శ్లోకం కనుక ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉన్నట్లయితే సమస్తమైనటువంటి సుఖాలన్నింటినీ కూడా ఇస్తుందండి, సకల సుఖప్రదము. ఇక లలిత సహస్రనామంలో ఏ విధంగా దీన్ని సమన్వయం చేసుకోవచ్చు అంటే శివకామేశ్వరంకస్థ, సుమేరు శృంగ మధ్యస్థ, బైందవాసన, సుధాసాగర మధ్యస్థ, శివశక్త్యైక్య రూపిణి, పంచబ్రహ్మాసన స్థిత మొదలైనటువంటి నామాలన్నీ కూడా ఈ ఒక్క శ్లోకంతోనే మనం సమన్వయం చేసుకోవచ్చు. ఇలా శ్రీమాత అనుగ్రహంతో 8వ శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము. తర్వాత 9వ శ్లోకానికి తర్వాయి భాగంలో మళ్ళీ వివరణ చెప్పుకుందాం శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.